మన ఉస్మానియా విద్యార్థులే ఏదైనా అనేది కొంచెం 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 ఒక శాఖ మీద ఒక దాని మీద చేసుకుంటూ పోవాలి. మనం తప్పులు చేయలేదని కాదు, విద్యార్థుల విషయంలో ఎప్పుడో చేయాలి, అమరవీరుల కుటుంబాలకు ఎన్నడో చేయాలి, ఏదో చేయాలి, ఉద్యమకారులందరినీ ఎప్పుడో కాపాడుకోవాలి, కార్యకర్తలందరితో ఎప్పుడో కౌగిలించుకొని దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు రియలైజ్ అవుతుంది పార్టీ, ఇప్పుడు తెలుసుకుంటుంది. ఏదైనా కూడా ఒక మూడ్లో జరిగిపోతున్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పులు జరగలేదు, మొత్తమే హరిశ్చంద్ర మహారాజులు లెక్క చేసిన మనలో అని నేను అన్నా. తప్పులు ఉంటాయి, కానీ లెక్కగట్టగలిగితే తప్పులు మటుకు తక్కువనే ఉంటాయి అన్న. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇక్కడ ఏమి ఉండదు, అంత లెక్కలు ద్వేషించుకునే అంత ఉండదు. మనం సిద్దిపేటకు హైదరాబాద్కు రావడానికి ఎంత టైం పట్టేది భయ్య? అప్పుడు 3 గంటలు 4 గంటలు పట్టేది, ఈ రోజు గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. మరి ఇప్పుడు ఈ గంటన్నర సమయం, ఇంకో గంటన్నర సమయం తగ్గించారు. అది అట్టిగానే మనం తగ్గించుకుంటే తగ్గిపోయిందంటారా? ఎట్లా తగ్గుతుంది? రోడ్డు ఇప్పుడు వీళ్ళు సంపాదించుకొని తింటేనే తగ్గిపోయిందంటారా? ఎట్లా ఉంటుంది? అన్ని బాగుంటాయి, అన్నీ ఉంటాయి. ఏ గవర్నమెంట్లోనైనా మనిద్దరం రేపు పొద్దున నువ్వు ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రిని అయినా సోదరా, మనం అయితే ఇంకా 1,00,000 తప్పులు చేస్తాం తెలియక. ఆయన రాజకీయ అనుభవం కేసీఆర్ గారిది, అది రాజకీయ అనుభవం ఆయనకు ఉన్నా. నేను చెప్తానంటే ఎంతటోళ్ళైనా కొన్ని తప్పులు చేస్తారు, జరుగుతాయి, అది సర్వసహజం, సర్వం సహజం. ఆర్టీసీ బస్ అనేది ఇప్పుడు మనం ఫ్రీగా పెట్టినాం, ఆటోల వల్ల పొట్టగొట్టినట్టు అయిపోయింది. కానీ ఆయన మనసులో ఏమున్నది? ఆయన ఒకటి మనసులో మంచి ఆలోచించి పెడతాడు, కానీ చెడుగా సమాజాన్ని నాశనం చేద్దాం, 10 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీదకి గుంజుదాం, ఈ కాన్సెప్ట్ కాదు కదా రేవంత్ అనేది. ఆయన ఒక మంచి చేద్దామనే ఉద్దేశంతో చేసిండు. డెఫినెట్గా చెడు అనేది కూడా జరుగుతుంది. కాకపోతే చెడు పాలు ఎక్కువనాయా మంచి పాలు ఎక్కువనాయా అనేది చెక్ చేయాలి. మనం మంచి ఉన్నది అంటే యాక్సెప్ట్ చేస్తాం, చెడు ఉందంటే క్వశ్చన్ చేస్తాం. టీఆర్ఎస్లో కూడా మంచి పర్సంటేజ్ అనేది ఉన్నది భయ్య. నేను చెడు లేదు తప్పు జరగలేదని అనను, ఉన్నది. కానీ ఆ చెడుని మనం ఓకే ఈసారి కాకపోతే ఇంకోసారి రికవర్ చేసుకునే అంతా చేసిరాలి తప్పులు. నీకు హైదరాబాద్ మ్యాప్ అనేది, హైటెక్ సిటీ ఏరియా మ్యాప్ అనేది మనం 10 ఏళ్ళు వెనుక పోదాం భయ్య. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా మనం మళ్ళీ పరిశీలించి చూసుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. ఛాలెంజ్ కాదు నేను చెప్పేది, ఇంతకంటే మంచి జరగాలని కోరుకుందాం. కానీ చూద్దాం. తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్లో రూమ్ రెంట్లు ఎంత ఉండే? ఎక్కడ పడితే అక్కడ విచ్చలు దొరికినాయి. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ 30,000 రూపాయలు తెలుసా మీకు? ఇదే శ్రీనగర్ కాలనీలో సింగిల్ బెడ్రూమ్ అనేది 10,000కి ఇచ్చేది, 30,000. ఎట్లా? అట్లా అని టమాటో ధర ఏం తగ్గిందంటలేను నేను, పెట్రోల్ ధర ఏం తగ్గిందంటలేను. అవసరాల రీత్యా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని కలిపి చేస్తూనే ఉంటాయి, అది కామన్. పెంచుతూనే ఉంటాయి, గుంజుతూనే ఉంటాయి. ఇది పెద్ద ప్రాసెస్ భయ్య, మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటే తెగేది కాదు. ఓవరాల్గా మాట్లాడుకుంటే కేసీఆర్ అనేవాడు మోసం ఏది చేయలేదు, తప్పులు అయితే జరిగినాయి, జరగలేదనే ప్రసక్తి అంతకంటే లేదు. కానీ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే కేసీఆర్ సార్ అనేవాడు ది బెస్ట్. ఇది నేను ఏంటైనా చెప్తా. రెండో విషయం, ఎవరినైనా విమర్శించాల్సి వచ్చింది అంటే బలమైన కారణం ఉంటేనే ఉంటుంది. ఉస్మానియా విద్యార్థులని రేవంత్ అన్న మాట అనడం నా మనసు ఇప్పటికి కూడా చాలా గాయానికి గురైంది. వాళ్ళు త్యాగం చేయకపోతే, విద్యార్థులు అనే వాళ్ళు కనుక ఉద్యమంలోకి వచ్చి ఉండకపోతే ఈరోజు రేవంత్ అన్న కూడా ముఖ్యమంత్రి కాదు. రేవంత్ అన్న అదే టీడీపీలో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ అదే టీడీపీలో ఎమ్మెల్యే కొనసాగేటోడే తప్ప ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. విద్యార్థులు అనేవాళ్ళు తలకు ఉద్యమాన్ని ఎత్తుకోకపోతే, ఒంటి మీద నిప్పు పోసుకోకపోతే, ఉరికే రైలుకి ఎదురుగుద్దుకొని చచ్చిపోకపోతే, పార్లమెంట్ దాకా పోయి ఊరేసుకొని చచ్చిపోకపోతే, వాళ్ళ శవాలు ఊరేగింపనే జరగకపోతే, నాలుకలు తలకాయలు కోసుకోకపోతే ఈ రాష్ట్రం సిద్ధించేదే కాదు. ఎవడు తెచ్చిటోడే? ఎక్కడి నుంచి వచ్చేది చెప్పు? నేను బాగా చెప్తా. ఇప్పుడు కూడా నేను రేవంత్ అన్న ఈ విషయంలో డెఫినెట్గా అపోజ్ చేస్తావా, గ్యారంటీ చేస్తాను. మన ఏదో మీరు ఇందా ఏమనుకున్నారంటే ఏమన్నా సురేందర్ అని ఏమైనా ఎస్కేప్ అవుతాడా? ఎందుకైతాం భయ్యా? నేను చెప్తున్నా, నేనేం చెప్తాను, నాకు అందరితో మంచి రిలేషన్ అది. నేను రేవంత్ అన్న కలిసినప్పుడు చెప్పిన ఒక గొప్ప విషయం కూడా చెప్తాను. చెప్పండి అన్న. ఒక విషయం మేము మాట్లాడుతూ పోతున్నప్పుడు, సురేందర్ ఒకసారి దారి ఇక్కడికే ఆగిపోయింది అనిపిస్తుంది తమ్ముడు, ఒకసారి దారి ఇక్కడికే ఆగిపోయింది అనిపిస్తుంది, కానీ ధైర్యం చేసి ఇంకొక 2 అడుగులు ముందుకేస్తే దానికి అదే ఓపెన్ అవుతుంది తమ్మి అన్నాడు. అబ్బా బిడ్డు, ఈ అన్న మామూలు ముండోడు కాదని ఆయన అనుకున్నాం. ఆ మాటలో చాలా చాలా ఆయన ఎక్స్పీరియన్స్ కనబడ్డది. ఆ మాటలో ఆయనకు భవిష్యత్తు మీద ఉన్న ముందు చూపు కనబడ్డది. ఈ విషయాన్ని నేను పని చేస్తున్న ప్రతిసారి నాకు నచ్చిన విషయాలు తెలుసుకున్నట్టే ఆయన చెప్పిన విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అప్పుడు నాకు జటిలమైన స్థితి ఏర్పడ్డప్పుడు రేవంత్ అన్నకి ఇట్లా అన్నాడు, కానీ నిజంగా ఇది అవుతుంది. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాటని అది కూడా ఒక ఆదర్శంగా పెట్టుకున్నా. అది ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే మాట మాట్లాడాలన్నా, ఎందుకంటే ఒక కవికి ఈ మాట తట్టిందంటే నేను ఏం చెప్తున్నా, ఆయన చాలా
చాలా చాలా ఎక్సలెంట్ పర్సన్. నేను కలిసినప్పుడు నేను దాదాపు ఒక 4 గంటలు కూర్చొని ఉంటాం. ఆ 4 గంటల్లో ఆయనతో నేను మాట్లాడితే నాకు ఆయన పట్ల వచ్చిన అవగాహన ఏంటంటే, ఆయన కోసం ఒక అభిమాని ఒక కొటేషన్ రాసి పంపించిండు. "నువ్వు దీన్ని గోడకి ఇంటికే పరిమితం చేసినావన్నా, దీన్ని మొత్తం తెలంగాణ అంతా పంచుకోవాలి నువ్వు" అంత పెద్ద కొటేషన్ రాసిండు. ముఖ్యమంత్రి స్థాయికి ఇవ్వాల్సిన మాటని మీకు ప్రేమతో తెచ్చిచ్చిండన్న, అది మీ స్థాయిని సూచిస్తుంది అని చెప్పి నేను అది కూడా ఎట్లా అంటే, అక్కడికి పోయినాక ఇంకా నాకు క్లోజ్ టు రూట్ దొరికింది. రేవంత్ అన్నకు, మాకు, మా కాసిపేట లింగయ్య గారు అని బాబాయ్ అవుతాడు, మా బాబాయ్కి ఆయనకున్న రిలేషన్ అదా మాకు కలిసి వచ్చి ఏదో మా బామ్మర్దిని వాడు టీఆర్ఎస్లో అన్న. ఇప్పుడు తెలంగాణ రావడానికి ఒక కీలక పాత్ర పోషించింది ఓయూలో ఒక కవులు కూడా. అలాంటి సందర్భంలో ఈటెల రాజేందర్ అన్న కూడా చాలా సన్నిహితుడు, మీకు బాగా పరిచయస్తుడు. మీరందరు కూర్చొని ఒక దగ్గర సమావేశాలు చేసిన రోజులు. మాకు అన్న ఆయన దాంట్లో ఏం లేదు. హరీష్ అన్న, రామన్న, ఆయన పార్టీ నుంచి ఆయన పోగానే ఆయన మీరు కూడా పర్సనల్గా వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు, అన్ని చేయొచ్చు. మీరు కూడా దూరం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రాజేంద్ర అన్నకు మధ్య యుద్ధం. ఎందుకు వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నారు, రాజేంద్ర అన్నకు తప్ప బయట ప్రపంచానికి ఇప్పటి వరకు నేను ఈ పని చేయడం వల్ల నాకు ముఖ్యమంత్రి గారికి చెడిపోయిందని చెప్పిండు అన్న? చెప్పలేదు. ఈ పని చేయడం వల్ల నేను ఈటల రాజేందర్ గారిని తీసేస్తున్నా అని వాళ్ళకి అసలు సమస్య ఎందుకు చెప్పారా ముఖ్యమంత్రి గారు? అసలు ఇద్దరి మధ్య ఒక పౌల్ట్రీ ఫామ్ ల్యాండ్కు సంబంధించిందని అసైన్ భూమిలో ఏదో తొండలు గుడ్లు పెట్టిన భూమి గురించి ఏదో గొడవ అయింది, చేస్తాం, ఆక్యుపై చేసిండు, అది అని చేసినామని, ఇమీడియట్ ఎఫెక్ట్ అని తీసేసినామని చెప్పారు. కానీ అసలు రీజన్ అది కాదు. ఇక ఈటల రాజేందర్ గారు వేరు పోయా. ఆయన వేరు. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ టీఆర్ఎస్ గురించి ఏం చేసిండు, పార్టీ గురించి ఏం చేసిండు, ఎంత కట్టుబడి పనిచేసిండు, తెలంగాణ కోసం ఎంత నిబద్ధత చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత పెద్ద ఛాలెంజ్ చేసిండు. ఇది తెలంగాణ సమాజం చూసింది, పార్టీ చూసింది, బీఆర్ఎస్ పార్టీ చూసింది, ప్రజలు చూసారు, మీలాంటి మేధావులు చూసారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో అది వాళ్ళిద్దరి విషయం. అంత పెద్ద ఫైర్లకు మన ఇద్దరం పడిపోయి కాలిపోవద్దు, టీప్లో బూడిదైపోతాం మన ఇద్దరికి ఏం తెలియదు. దాంట్లో తెలిస్తే మాట్లాడుకోవాలి అంటున్నా. కరెక్టేనా? నాకు తెలియని విషయం. నాకు రాజేంద్ర అన్న ఇట్లా జరిగిందిరా తమ్ముడు అని ఆయన చెప్పలే. ఇట్లా జరిగింది తమ్మి అని నాకు సీఎం గారిని అడగలే, నాకు ఆయన చెప్పలేని అడిగే స్థాయి కాదని చెప్పిస్తాయి కాదు. మన ఇద్దరం ఉట్టి ఇప్పుడు దాని మీద డిస్కస్ చేయడం అట్టిగానే తంగేలు బట్టి ఊపుకుంటూ వేస్ట్. ఉట్టిగా చెట్ల సప్పుడంత ఉపయోగం ఉండదు. కవిగా మీ జీవన ప్రయాణం ఎప్పటి వరకు? ఊపిరి ఉన్నంత వరకు. మరి అంత కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు కవిగా పాట రాయడానికి ఏమన్నా పైసలు ఖర్చు అయితే ఏదైనా బిల్లు ప్రవేశపెట్టాలన్నా, ఎవరైనా పర్మిషన్ ఇవ్వాలి, బిజీ అయితే కవి ఆపేసే అవకాశం ఎక్కువ ఉందంటారా? వచ్చినప్పుడు చూద్దాం భయ్య, వచ్చినప్పుడు చూద్దాం. ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, రాసిండా రాయలేదా? రాసిండు కదా. నేను కూడా అంతే. ఇప్పుడు మీరు రాజకీయంలో ఉంటే వెనకాల వాళ్ళకి లేకుంటే సింగర్స్ కానీ కవులకు కానీ ఏదన్నా మేలు జరిగే అవకాశం ఏదైనా ఉందా? ఇగో తెలంగాణలో సామెత ఉంటుంది తెలుసా అంజన్న, పిల్ల పుట్టక ముందు కుల్ల తయారు చేస్తాడు. నేను మనకి ఎందుకు పోయాది, అయినప్పుడు చూద్దాం. అయినప్పుడు పిలిచి వినండి, నేను చెప్తా. అయినప్పుడు పిలిచి నేను మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తా ఫస్ట్. ఓకే? రాజకీయంగా నేను కాదు, మా కళాకారుల లోపల ఎవ్వరు రాజకీయంగా ముందుకు పోవాలి, రాజకీయంగా నేను అధికారం సంపాదించాలని మా వాళ్ళు ఎవ్వరు అనుకున్నా మా కళాకారుల కోసం డెఫినెట్గా పనిచేస్తా. వాళ్ళ కోసం నా వంతు సహాయం చేస్తా, నా వంతు సూచనలు చేస్తా, సలహాలు ఇస్తా, వాళ్ళతో కలిసి పనిచేస్తా వాళ్ళ గెలుపు కోసం. నేను ఒక్కని కాదు, అందరం ఎదగాలి భయ్య, అందరం ఎదగాలి. రాజకీయం చేయడం అనేది పాపం కాదు. పాపం అయితే మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అక్కర్లేదు. మంచి మాట చెప్పారన్న. అన్న, ఇన్ని రోజుల తర్వాత ఇవాళ నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.